మనం ఇప్పుడు ఇక్కడ డిబిఎం, ఆర్బిఎం, డబ్ల్యూడిబి, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఈ మూడు కూడా ఒకటే మెథడ్. డిప్రిసియేషన్ లో వీటికి మూడు పేర్లు ఉన్నాయి. సో ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించండి. ఇప్పుడు ఒక మిషనరీ వాల్యూ ఉంది, 1,00,000 రూపీ ఉంటుంది మిషనరీ వాల్యూ. దీనిపైన మనకు డిప్రిసియేషన్ 10% తీసుకోండి అని ఇచ్చారనుకోండి. సో మైనస్ డిప్రిసియేషన్ 10% అంటే దీని మీద ఎంత వస్తుంది, 10,000 వస్తుంది. సో ఈ 10,000 తీసేసాం. ఇది ఫస్ట్ ఇయర్ 1 లో. సో ఇయర్ 2 లోకి ఎంటర్ అయ్యేటప్పటికి మిషన్ వాల్యూ 90,000 ఉంది. దీనిపైన మళ్ళీ మనం డిప్రిసియేషన్ 10% క్యాల్కులేట్ చేయాలి. సో 90,000 మీద 10% అంటే 9,000 వస్తుంది. ఇప్పుడు 81,000. ఇది సెకండ్ ఇయర్ యొక్క డిప్రిసియేషన్. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో మళ్ళీ ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ అనేది 10% క్యాల్కులేట్ చేసే 8,100 రూపీస్ వస్తుంది. 8,100. సో 72,900. ఇది థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్. సో ఈ విధంగా ఏ మిషనరీ వాల్యూ ఏ ఇయర్ ఎంతైతే ఉంటుందో దాని మీదనే డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ 10,000 1,00,000 మీద క్యాల్కులేట్ చేసాం, ఇక్కడ 90,000 మీద క్యాల్కులేట్ చేసాం, ఇక్కడ 81,000 మీద క్యాల్కులేట్ చేసాం. ఇలా క్యాల్కులేట్ చేస్తూ తగ్గించుకుంటూ రావడాన్ని దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లేదా రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లేదా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మీరు ఫర్దర్ అకౌంట్స్ అకాడమీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ వీడియోస్ అక్కడ ఉన్నాయి.